అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 and verse 7. వివేకము గలవాడైన ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. గమనించండి ప్రియులారా, బైబిల్ గ్రంథం ఏ వ్యక్తినైనా ప్రస్తావించిందంటే, పరిశుద్ధ గ్రంథం ఏ వ్యక్తినైనా మన ముందు ఉంచిందంటే, వారు పురాణ కథలు కాదు, లేకపోతే కల్పిత పాత్రలు కాదు, ఏదో ప్రజల్ని దేవుని వైపు ఆకర్షించేయడానికి కల్పితాలు రాసిన గ్రంథం కాదు బైబిల్. చరిత్రకు ఆధారమైన గ్రంథం అని మనం గుర్తించాలి. ఇలాంటి సెర్గి పౌలు దేవుని లేఖనాల్లో మనం చూస్తే చరిత్రకు ఆధారమైన వాడు. ఆర్కియాలజీ కూడా ప్రూవ్ చేసింది సెర్గి పౌలు అనబడే వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడని. ఈ వ్యక్తి ప్రియులారా రోమా సంస్కృతికి చెందినవాడు, రోమా కల్చర్కి చెందినవాడు. సైప్రస్లో ఒక ప్రొకౌన్సిల్గా ఏర్పాటు చేయబడ్డాడు. లేఖనం ఇతని గురించి ఏం చెప్పిందో చూస్తే, అదే 13వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే, ఇతడు వివేకము గలవాడు అనే మాట బైబిల్లో మనం చూసాం. ఒకసారి ఆ మాటను చూద్దాం. చూడండి, ఇతని గురించి సెర్గి పౌలు గురించి బైబిల్ ఇచ్చిన ఇంట్రడక్షన్ ఏంటంటే, హీ వాజ్ ఇంటెలిజెంట్ అనే మాట అక్కడ రాయబడింది. ఇతడు ఒక వివేకము గలవాడై ఉండి అతడు అధిపతి అయి ఉండెను అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూడండి, ఇంగ్లీష్ బైబిల్ ఒక ట్రాన్స్లేషన్లో హీ వాజ్ ఇంటెలిజెంట్ అనే మాట రాయబడింది. రెండవది, ఇతను ఒక ప్రూడెంట్ మ్యాన్ అనే మాట ఈ ఎన్కేజీవి ట్రాన్స్లేషన్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే అతనికి జ్ఞానం ఉందట, వివేకం ఉందట. మామూలు వ్యక్తి ఏం కాదు, లోక సంబంధంగా జ్ఞానం కలిగిన వాడే. జాగ్రత్తగా ఉన్న దేవుని బిడ్డలారా, సెర్గి పౌలు అనబడే వ్యక్తి లోకానుసారంగా భౌతికంగా ఒక వ్యక్తి ఎలాగైతే ఉండాలనుకుంటాడో అవన్నీ కూడా ఇతనికి ఉన్నాయి. నెంబర్ 1, అతడు ఒక వైజ్ మెన్ లేదా ఒక ప్రూడెంట్ మ్యాన్, వివేకం కలిగిన వాడు. రెండవది, అతని చేతిలో ఏముంది? అధికారం ఉంది. ఒక ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు. ఆ తర్వాత అతని చేతి నిండా డబ్బు ఉంది, చేతి నిండా అధికారం ఉంది, చుట్టూ చాలామంది పనివాళ్ళు ఉంటారు. ఒక వ్యక్తి ఏ స్థానాన్ని అయితే ఊహించుకుంటాడో, నేను ఈ స్థితిలో ఉండాలి, ఈ స్థానంలో ఉండాలని ఎలా అయితే ఊహించుకుంటారో ఆ స్థానానికి చేరుకున్న వ్యక్తి సెర్గి పౌలు. హీ వాస్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. లోకానుసారంగా చూస్తే, లోక సంబంధంగా చూస్తే ఇతడు ఒక సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. బట్ స్టిల్ God sent his messengers and his people to proclaim the gospel to him. దేవుని సువార్త అతనికి అందునట్లుగా పౌలు మరియు బర్నబాలు సైప్రస్ అనే ప్రాంతానికి వచ్చారు. You know one thing, dear friends, God sends his people with a purpose. Hallelujah. దేవుడు తన సేవకులను ఎక్కడికైనా పంపించారు అంటే, ఎక్కడికైనా వెళ్ళమని ప్రోత్సహించారంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఆయనకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. సో పౌలు బర్నబాలు వారు సైప్రస్ అనే ప్రాంతం, పాఫు అనే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవునికి ఉద్దేశం ఏంటో తెలుసా? అక్కడ సెర్గి పౌలు అనబడే వ్యక్తి దేవుని పట్ల ఆసక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని రక్షించాలని దేవుని నిర్ణయంలో దైవజనులు ఆ ప్రాంతానికి వెళ్ళారు. సెర్గి పౌలు వివేకము గలవాడు, రెండవది అధికారం కలిగిన వాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. అంతటా ఆ అధిపతి, Acts chapter 13 and verse 12, అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి, చూడండి, జరుగుతున్న సంగతులను చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఫైనల్లీ హీ యాక్సెప్టెడ్ జీసస్. సెర్గి పౌలు జరుగుతున్న దాన్ని చూశాడు. అంతవరకు బరయేస్ అనే గారడీవాడు, ఆ సార్సరర్ వచ్చి రకరకాలుగా తాంత్రిక పరిస్థితులు, కవ్వించే మాటలు, ఇలాంటివన్నీ చెబుతూ ఉంటే ఒకళ్ళు సెర్గి పౌలు అంతవరకు వాటి మీద లక్ష్యం ఉంచాడేమో. కానీ ఇప్పుడు అసలు శిస్సులైన వాక్యం బోధించబడినప్పుడు, రక్షణ సువార్త ప్రకటించబడినప్పుడు, జీవితాన్ని సరిచేసే మాటలు, ఆత్మను ఉజ్జీవింపజేసే మాటలు పౌలు గారు ఎప్పుడైతే మాట్లాడడం ప్రారంభించాడో ఆ జరుగుతున్న విషయాలన్నీ చూసి ఇప్పుడు సెర్గి పౌలు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎస్, దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. ఇది వాస్తవం, ఇది నిజం, ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుని యొక్క ప్రభావం అని సెర్గి పౌలు జరిగిన దానిని చూచి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, ఇప్పుడు సంగతులు వివేచించడం ప్రారంభించాడు, వాస్తవాలు గుర్తించాడు. ఆ తర్వాత దైవజనున పౌలు బోధకు ఏమయ్యాడంటే ఆశ్చర్యపడ్డాడు. ఎస్,
యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు కూడా అనేక మంది ఏం చేశారట? ఆశ్చర్యపడ్డారని ఉందా బైబిల్లో? ఉంది. చాలా చోట్ల ఆ వచనాన్ని మనం చూస్తాం. దే మార్వెల్డ్ అట్ హిస్ ప్రీచింగ్. యేసు ప్రభు మాట్లాడుతుంటే ఆయన ఏదో కంటతా పెట్టి మాట్లాడినట్టుగా మాట్లాడట్లేదు ఆయన, లేకపోతే మరొక విధానంలో ఎక్కడో చూసో లేకపోతే ఏదో సందర్భంలో ఉండో వాటిని అన్నట్టుగా ప్రభు మాట్లాడలా. ఆయన మాట్లాడుతుంటే అధికారంతో మాట్లాడంట. ఆయన తన 12 ఏళ్ల ప్రాయంలోనే యెరూషలేము దేవాలయంలో ఆ శాస్త్రులు పరిశీలన వారితో ప్రభువారు ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన జ్ఞానానికి అనేక మంది ఏం పొందారట? ఆశ్చర్యం పొందారని బైబిల్లో రాయబడింది. అట్ ది ఏజ్ ఆఫ్ 12 టాప్ మోస్ట్ స్కాలర్స్ ఇన్ జుడాయిజం దే వర్ మార్వెల్డ్ అట్ జీసస్. కొంతమంది ఈ రోజులు అంటూ ఉంటారు, యేసు ప్రభు 12 ఏళ్ల సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు కూడా భారతదేశం వచ్చి ఇక్కడ హైందవ మత పెద్దల దగ్గర బోళ్ళంత జ్ఞానం నేర్చుకున్నాడు చాలామంది. బైబిల్లో అందుకే రాయించాడు, 12 ఏళ్ల ప్రయాణికే జుడాయిజంలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రులు అనబడేవారే యేసు ప్రభు జ్ఞానానికి ఏం చేశారు? ఆశ్చర్యపడ్డారు. అంటే జ్ఞాన సంపన్నుడు మళ్ళీ ఇంకో చోటకి ఎక్కడికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం ఆయనకి లేనేలేదు. కొంతమంది ఆ క్రెడిట్, యేసు ప్రభు క్రెడిట్ అంతా తమ దగ్గర వేసేసుకుందామని ఆలోచన అనమాట. యేసు క్రీస్తు ప్రభు బోధకు ఆశ్చర్యపడినట్టుగానే పౌలు మాట్లాడుతుంటే సరిగ్గి పౌలు ఏం పొందడం ప్రారంభించాడు? ఆశ్చర్యపడ్డాడు. దాని తర్వాత ఒకదాని టైం ఎంత అయిపోతుందో కూడా తెలియట్లేదు చాలామందికి. ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉండడం తప్పు నేను అంటలేదు. అకౌంట్ ఉంచండి, దేవుని సువార్త ప్రకటించండి, దేవుని యొక్క వాక్యాలు పెట్టండి, లేదా మీ యొక్క మీకు సంబంధించిన ఫొటోస్ ఏమైనా అప్లోడ్ చేసుకోవాలని చేసుకోండి. అంతేగాని ఇంకా ఇన్స్టాగ్రామే జీవితం అన్నట్టుగా ఉదయం నుండి సాయంకాలం దాకా దాన్నే పట్టుకొని కూర్చుంటే నీ జీవితంలో ఏనాడు అభివృద్ధి పొందలేవు, పైకి రాలేవు. దేవుని వాక్యము బోధకు ఆశ్చర్యపడి అక్కడితో సెరిగిపోలు వెళ్ళిపోలేదు. ఆ తర్వాత కాలంలో కొంతమంది అదే రోమన్ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు పౌలు గారు దేవుని మాటలు చెబుతుంటే ఆశ్చర్యపడ్డారు, కానీ ఏ నిర్ణయం తీసుకోకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ సెర్గి పౌలు విన్నాడు, ఆశ్చర్యపడ్డాడు, మూడవది విశ్వసించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హీ బిలీవ్డ్ ఇన్ ట్రూ గాడ్. నిజమైన దేవుని యందు విశ్వాసం ఉంచాడు సెర్గి పౌలు. విశ్వాసం ఉంచను, విశ్వసించనంటే వీ ట్రూలీ అడ్మిట్ దట్ ఫ్యాక్ట్ హీ బికేమ్ క్రిస్టియన్ అట్ దట్ మూమెంట్. కెన్ యూ ఇమాజిన్ ఎ రోమన్ గవర్నర్, ఏ గ్రేట్ మ్యాన్, ఏ ప్రొకౌన్సిల్, ఆ వ్యక్తి పౌలు గారు దేవుని వాక్యాన్ని విని యేసు క్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచి ప్రభు వైపు తిరిగాడో ఉన్నతమైన మార్గంలోకి వచ్చాడు. నిజమైన వివేచన, ఇప్పుడు నిజమైన ఆధిపత్యం, నిజమైన అధిపతిగా దేవుని దృష్టిలో అతను తీర్చిదిద్దబడ్డాడు. అతని జీవితానికి సార్థకత, పరమార్థం ఏర్పడింది. సెర్జియస్ పౌలస్ బికేమ్ ఏ క్రిస్టియన్. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ మెసేజ్ ఇట్ ఈస్. దేవుడిస్తున్న సందేశం ఎంత గొప్పదో తెలుసా? దేవునికి అందరూ అవసరమై ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాక్య సత్యాలు తెలుసుకుని దేవుని వైపు రావాలి. ఆ వ్యక్తి యేసు ప్రభువును విశ్వసించడానికి అతనుకున్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ఒక రోమా సామ్రాజ్యానికి చెందినవాడు యేసు ప్రభువును దేవునిగా గుర్తిస్తే అది అతనికి ప్రాణాపాయం. ఎందుకోసం తెలుసా? ప్రతి రోమను కూడా కైసర్నే దేవుడిగా ఆరాధించాల్సిన పరిస్థితి ఉంది. ఏ వ్యక్తి అయితే రోమన్ చక్రవర్తిగా ఉన్నాడో అతడే ఈ సర్వ ప్రపంచాన్ని ఏలుబడి చేసేవాడు గనుక అతనే ఉన్నతమైన వాడు, అతను మించిన వారు లేరన్నట్టుగా కొన్ని సందర్భాల్లో కైసరును గణపరచాల్సిన పరిస్థితి, హెచ్చించాల్సిన పరిస్థితి, దేవునితో సమానంగా చూడాల్సిన పరిస్థితి ఒక రోమన్ సిటిజన్కు ఉంటుంది. బట్ స్టిల్ సెర్జియస్ పౌలస్ had decided to follow Jesus and recognize that Jesus Christ is God. ఇకపై కైసరు కాదు, వాస్తవాన్ని గమనించిన సెర్గి పౌలు యేసు క్రీస్తు ప్రభువే సర్వాధికారి, సర్వోన్నతుడని గుర్తించాడు. అది అతనికి ఒక లైఫ్ థ్రెట్ అన్నమాట. రోమన్ చక్రవర్తికి సెర్గి పౌలు యేసు ప్రభువును అంగీకరించాడు, క్రైస్తవుడిగా మారాడు, క్రీస్తు ప్రభువును ఆరాధన చేస్తున్నాడని తెలిస్తే ఇతనికి ప్రాణాపాయం. అది అయినప్పటికీ సెర్గి పౌలులో తెగింపు కనబడింది. హల్లెలూయా. సత్యం కోసం నిలబడాలని ఆశ,
విన్న వాక్యాన్ని విన్నట్టుగా వదిలేయకుండా, అయ్యో నేను యేసు ప్రభు కోసం నిలబడితే ఈ ప్రయోజనాలు పోతాయేమో, నా ప్రాణం పోద్దేమో, అందరూ నన్ను వేలిపెట్టి చూపిస్తారేమో, ఈ రోమన్ గవర్నర్ యేసు ప్రభువు నమ్ముకున్నాడు, ఆయన బిడ్డగా మారిపోయాడని అందరూ నా మీద హేళన చేస్తారని అనుకోలేదు. నిత్యత్వం కోసం నిర్ణయం తీసుకోవడానికి సెర్గీ పౌలును భౌతిక సంబంధం ఏ అంశం కూడా అడ్డుకోలేకపోయింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉందా నీలో తెగింపు? ఉందా సత్యం కోసం, దేవుని కోసం తెగింపు కలిగి బ్రతుకుతున్నావా? లేఖనాలు సెలవిస్తున్నాయి, సెర్గీ పౌలు విశ్వసించాడు. సూర్యుడు ఒక దేవుడు, సముద్రాలకు ఒకళ్ళు, ఇళ్ళకొకళ్ళు, అగ్రికల్చర్కి ఒకళ్ళు, వాటర్కి ఒకళ్ళు, ఫైర్కి ఒకళ్ళు, ఇలా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. ఆ దేవుడిని పూజిస్తేనే ఆ విభాగంలో మనకు మేలు జరుగుతాయనే ఆలోచన చేసే పాంథియిస్టిక్ ఫిలాసఫీ రోమన్లు నమ్ముతుండేవారు. సో ఇప్పుడు సెర్గీ పౌలు ఒక రోమన్ అయినప్పుడు, ఒక రోమన్ గవర్నర్గా అతడు అంతవరకు ఈ పనులన్నీ చేశాడు. అగ్నికి ఒక దేవుడు ఉంటాడని, గాలికి ఒక దేవుడు ఉంటాడని, సూర్యచంద్రులకు ఒక దేవుడు ఉంటాడని, ప్రతి గ్రహము కూడా ఒక దేవుడని అలా రకరకాలుగా ఆరాధించిన వ్యక్తి, వెన్ హీ హర్డ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, దేవుని సత్యాన్ని గుర్తించినప్పుడు, వాక్య సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, హీ ఫైనల్లీ యాక్సెప్టెడ్ దట్ దెర్ ఈజ్ వన్ గాడ్, దట్స్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు, ఆయన సర్వాధికారాన్ని దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని పౌలు గారు చెబుతున్న ప్రసంగాల్లో ఒక ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్ టీచింగ్ ఆఫ్ పాల్ ఈస్ దిస్, ద డివినిటీ ఆఫ్ జీసస్. యేసు ప్రభు దైవత్వాన్ని గురించి పౌలు గారు మాట్లాడారు. ఎస్, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. నువ్వు అనుకున్నట్టుగా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క దేవుడు లేడు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఒక దేవుడే ఆయన అన్నిటినీ పర్యవేక్షించి అన్ని రకాలైన ఆశీర్వాదాలను మనకివ్వగల సామర్థ్యం కలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాత్రికాల సమయంలో సెర్గీ పౌలు విశ్వసించను అంటే అది చిన్న మాటగానే బైబిల్లో కనబడచ్చేమో, కానీ దాని వెనకాల ఎంత రహస్యం ఉందో చూడండి. అంతవరకు కూడా రకరకాల ఆరాధనా భావాలు కలిగిన సెర్గీ పౌలు, హీ కేమ్ టు ద ట్రూత్ అండ్ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. ఎస్, ప్రభువును విశ్వసించాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని ఏం పొందుతారు? రక్షణ. ఇఫ్ యూ వాంట్ టు బి సేవ్డ్, if you want to be healed, if you want to be delivered, if you want to be redeemed, just believe in Christ. క్రీస్తు ప్రభునందు విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ప్రపంచంలో మతాలన్నీ కూడా నువ్వు ఆ పని చేయి, ఈ పని చేయి, అది చేయి, ఇది చేయి, నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే అది అవ్వాలి, ఇది అవ్వాలని చాలా భారాలు మనిషి మీద పెట్టారు. కానీ దేవుని వాక్యమైన బైబిల్ మనకు నేర్పించే ఒక పాఠం ఏంటో తెలుసా? జస్ట్ బిలీవ్ ఇన్ జీసస్. It's all about trusting God. It's all about believing in God. దేవునిలో నమ్మకం ఉంచడం, విశ్వాసం ఉంచడం ద్వారా. సెర్గీ పౌలు జరిగిన దాన్ని చూశాడు, వాస్తవాన్ని గుర్తించాడు. పౌలు చెప్పిన బోధను నమ్మాడు, ఆశ్చర్యపడ్డాడు. కానీ అక్కడితో ఆగిపోకుండా మరొక మెట్టెక్కి సమస్తమును చేయగల దేవుని యందు ఏముంచాడు? ఒకవేళ ఈ రాత్రి నువ్వు రక్షణ పొందాలనుకుంటున్నావా? ఉంచి విశ్వాసం చేశాడు. ఒకవేళ ఈ రాత్రి నీకు స్వస్థత కావాలని ఆశిస్తున్నావా? యేసు క్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచి రాత్రి విడుదల పొందాలని, వ్యసనాల నుంచి, దుఃఖము నుండి, వేదన నుండి, ప్రతికూల వాతావరణం నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా? విశ్వాసం ఉంచు. ఎన్నో బంధకాలు, ఎన్నో ప్రతిబంధకాలు, తన చుట్టూ ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా సెర్గీ పౌలు ప్రభు వాక్యాన్ని విని సంపూర్ణంగా ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా మార్పు చెందాడు. ఈ రాత్రి నువ్వు దేవుని బిడ్డగా మారడానికి నీకున్న ఆటంకాలేంటి? భౌతిక సంబంధమైన జ్ఞానం అడ్డొస్తుందా? నీ అధికారం అడ్డొస్తుందా? నీ జాబ్ అడ్డొస్తుందా? గారడీ వాడైన బరయేసి అడ్డొస్తున్నాడా? ఎక్కడైతే కొంతమంది దేవుని వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారో అక్కడ గారడీ వాళ్ళ సమూహం బయలుదేరుతుంది. జాగ్రత్త సుమా. జయించి వాటన్నిటిని, లోకానుసారణ జ్ఞానాన్ని జయించాడు, తనకున్న అధికారాన్ని జయించాడు, తన చుట్టూ ఉన్న ఆ గారడీ వాడిన బరయేసును కూడా జయించాడు. ఫైనల్లీ he accepted God. What a wonderful testimony, what a wonderful life of Sergius Paulus. సెర్గీ పౌలు అనబడే వ్యక్తి జీవితం నుంచి మనం నేర్చుకున్న పాఠాలు. ఈ రాత్రి మనం కూడా విశ్వసిద్దాం ప్రభువుని. ఆయన యందు నిజమైన ఆరాధికులంగా ప్రభువుని విశ్వసిస్తూ మన జీవితంలో ముందుకు సాగిపోదాం.